హాయ్ ఆల్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇది వీకెండ్ మినీ వ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను సెలరీ కేల్ రెండు మిక్స్ చేసి జ్యూసు రాగి జావా హాఫ్ బాయిల్డ్ ఇవి చేయాలనేసి ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే రాగి జావాకి పెట్టేస్తూ ఉన్నాను, అది బాయిల్ అయ్యే టైంలో జ్యూస్ చేద్దామని. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను అనమాట. నేను ఈ మధ్య ప్లాస్టిక్ని చాలా వరకు నాన్ స్టిక్ అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాను. కానీ మీరు చూసినట్లయితే ఈ వీడియోలోనే మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి మనకి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ర్యాపింగ్కి చాలా అనమాట. అందులోని ఇంకా ఏదైనా రైస్ ఇలా కొనుక్కున్నాం అనుకోండి, ప్లాస్టిక్ బాక్స్ ఫ్రీ అంటారు. అప్పుడు ఆ ఫ్రీ చూసి ఇంకా తీసుకునేస్తుంటాం. ఇంట్లో వచ్చి చాలా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి. నేను స్లోగా వాటిని అవాయిడ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ సీరియస్ చూసారా, ఎగ్ని పగలగొట్టేసారు. ఇలా ఏమైనా పిల్లలు చేశారనుకోండి, ఏమనదండి, స్లోగా కొంచెం కామ్గా హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళు భయపడి మనతో ఏం షేర్ చేయరు పిల్లలు. అలా అనమాట. ప్లాస్టిక్ ఎక్కువ అయిపోయింది. నేను స్లోగా ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. కిచెన్లో కూడా నేను చాలా మినిమలిస్టిక్గా పెట్టుకుంటాను. ఇంట్లో కూడా ఎక్కువ వస్తువులు పెట్టుకోను. కానీ ఇప్పుడు ఇంకా వేరే దారి లేదు, అన్నీ స్లోగా చేంజ్ చేయాలి. సో ఏదేది నేను చేంజ్ చేస్తానో మీకు కూడా షేర్ చేసుకుంటాను, రీజన్ కూడా చెప్తాను. ఫస్ట్ ప్రియారిటీ ఏవి చేంజ్ చేయాలి, నెక్స్ట్ ఏంటి అనేసి. ఇంకా అన్నీ స్టీలు, గ్లాస్ ఐటము, సెరామిక్ వీటికి షిఫ్ట్ అయిపోవాలని డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా హాఫ్ బాయిల్డ్ కూడా చేసేసాను. కొన్ని ఐటమ్స్ అయితే ఆల్రెడీ చేంజ్ చేసుకున్నాను, కొన్ని స్లోగా చేంజ్ చేస్తాను. అది అప్కమింగ్ వీడియోస్లో మీకు కావాలేమో చెప్పండి, నేను ఏ ఐటమ్స్ కొంటాను అవి మీకు కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే రీసెంట్గా కొనేటివి అయితే నా దగ్గర ఐడియా ఉంటుంది, ఎప్పుడెప్పుడు అయితే నా దగ్గర వచ్చి లింక్స్ ఉండదు, ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉండదు, నాకు ట్యాగ్ చేయడానికి కూడా అవ్వదు అనమాట. లింక్స్ కావాలంటే తప్పకుండా షేర్ చేస్తాను, ప్రోడక్ట్ రివ్యూ కూడా షేర్ చేస్తాను.